సిజ్జు పప్పీస్ని తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు 2 థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ అనేది చేయాలి. ఏంటి అంటే అది ఒరిజినల్ బ్రీడా కాదా ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి మీరు మెయింటైన్ చేయగలరా లేదా. మెయింటెనెన్స్ అంటే ఫుడ్ పెట్టడం అది కాదండి. మెయిన్గా దానికి హెయిర్ కోంబింగ్ చేయడం కానీ, వీక్లీ వన్స్ బాతింగ్ చేయించడం కానీ, ప్రతిరోజు కూడా దానికి కోంబింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రతిరోజు కూడా కోంబింగ్ అనేది చేయాలి దానికి. లేదు అంటే హెయిర్ అంతా కూడా పాడైపోయి ఉండలు కట్టేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి. దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి పేలు అనేవి పట్టేస్తే మీరు ఈ వీడియో ఎండింగ్లో చూడండి. దానికి జీరో మెయింటెనెన్స్ వల్ల ఎన్ని పేలు పట్టాయో. సో ప్రతి ఒక్కరు సిజ్జుని తీసుకునే ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అండ్ మైండ్లో పెట్టుకోవాల్సిన థింగ్స్ అన్నమాట. మీరు చేయగలరు అనుకుంటేనే తీసుకోండి. లేదు అంటే వేరే ఏదైనా పెట్టని తీసుకోండి. అలానే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపు హెయిర్ కట్ కూడా చేయించాలి. ఎందుకంటే హెయిర్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల దానికి ఫుడ్ తినేటప్పుడు అది ఇబ్బందిగా ఉంటాయి, కళ్ళకి అడ్డంగా పడడం వల్ల. సో ప్రతి ఒక్కటి మైండ్లో పెట్టుకొని తీసుకోండి.